శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశాఖపట్నంలో సింహాచలం అనే ప్రాంతంలో నగరి నడిబొడ్డు నుండి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో పర్వతం పైన ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఆలయ పురాణం ప్రకారం విష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి అతని తండ్రి హిరణ్యకశిపుడి హత్య ప్రయత్నం రక్షించిన తర్వాత ఈ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఇటువంటి మహాపుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నటకు మనం కూడా ఒక అడుగు ముందేశాం. ఈ ఆలయం చేరుకోవడానికి విశాఖపట్నం నుంచి సింహాచలం బస్సులు అందుబాటులో కలవు. పూజకు అవసరమైన సామాగ్రిలు ఆలయం కిందనే లభిస్తాయి. ముందుగా కొండ కింద ఉన్న ఒక ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో గోవులను అలంకరించి పూజలు చేస్తుంటారు. అంటే పశువులను కూడా వారి కుటుంబ సభ్యులుగా భావిస్తారు. తరువాత మెట్ల మార్గం ద్వారా కొండపైకి బయలుదేరాను. ఇక్కడ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తున్నప్పుడు మనకి ఎన్నో చూడముచ్చటైన అందాలు కనిపిస్తాయి. ఒకసారి వాటిని చూస్తూ కూడా తనివి తీర మనల్ని మనం మైమర్చిపోతూ ఉంటాం. నిజానికి వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని పిలువబడే సింహాచల ఆలయం భక్తులకు పవిత్రమైన మరియు ఆధ్యాత్మిక ప్రకంపనలను అందించే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రానికి నలుమూలల నుండి పర్యాటకులు ఆకర్షించడానికి అసాధారణమైన ప్రశాంత వాతావరణం కలిగి ఉంది. కొండకి పైభాగంలో ఒక బస్టాండ్ కలదు. మీకు ఇవన్నీ చూపించడానికి కోసం మేము కొండ కింద పైభాగం నుంచి షూట్ చేసి వస్తున్నాము. ఇక్కడకు స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజామున ఒక చక్కటి సమయం. ఎందుకంటే సమయం అయ్యే కొలది భక్తుల రద్దీ బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలోకి కెమెరాలను అనుమతించడం లేదు. అందుకని లోపల షూట్ చేయడం మాకు కుదరలేదు. అధిక ప్రశంసలకు అర్హమైన అద్భుతమైన వాస్తుశిల్పం కలిగి ఉన్న సింహాచలం ఆలయం మొత్తం నిర్మాణాన్ని మరింత అద్భుతంగా కనిపించేలా అత్యంత వివరణాత్మక రాతి శిల్పాలతో అందంగా అలంకరించబడింది. ఆలయం యొక్క అంతర్గత మరియు వెలుపలి డిజైన్ దాని శ్రేష్టతకు మనోజ్ఞతను జోడిస్తుంది. లోపల 16 స్తంభాల ముఖమండపం మరియు 96 స్తంభాల మద్దతుతో అద్భుతమైన నాట్య మండపం ఉన్నాయి. ఆలయానికి ఉత్తరం వైపున ఈ నాట్య మండపం దేవుడి కళ్యాణానికి సంబంధించిన అన్ని ఆచారాలను నిర్వహించే ప్రదేశం అని చెబుతారు. ఇది ప్రతి ఒక్కరూ సందర్శించదగిన ప్రదేశం. ఇక్కడ సంవత్సరంలో ఒక రోజున గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు. దీనికి 100 వేలాది భక్తులు రావటం ఒక మహా గొప్ప విశేషం.